హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. ఈ వారం మా ఊర్లో బోనాలు చేస్తున్నారనమాట. వరంగల్లో శ్రావణ మాసంలో లాస్ట్ వీక్లో చేస్తారు, కొన్ని ఏరియాస్లో ఆషాఢ మాసంలో చేస్తారు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు. మేమైతే శ్రావణ మాసంలో లాస్ట్ ఆదివారం చేస్తాం అనమాట. సో బోనం ప్రిపరేషన్ అయితే చూద్దామండి. కొత్తగా ఎవరైనా బోనం చేయాలనుకునే వాళ్ళు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొత్త వాళ్ళు. సో ముందుగా కొత్త కుండను తీసుకొచ్చుకున్న తర్వాత నైట్ అంతా వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి. వాటర్ బాగా అబ్జర్వ్ చేసి మట్టి వాసన రాకుండా ఉంటుంది అనమాట. కుండలో చేస్తేనే చాలా మంచిది అంటారు కదా బోనము. ఈ మధ్యకాలంలో స్టీల్ వాటిలల్లో, చెంబులల్లో వాటిలల్లో చేస్తున్నారు, కానీ కొత్త కుండ తీసుకొచ్చి బోనం చేస్తే చాలా మంచిది. సో ముందుగా కుండకి అయితే ఆయిల్లో పసుపు వేసి మంచిగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఒక కోటు, తర్వాత పైనుంచి ఇట్లా పొడి పసుపుని జల్లెడలో వేసుకొని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈవెన్గా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తము థిక్గా వచ్చేటట్టు బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఇయర్ బర్డ్ అన్నా లేదంటే టూత్పిక్ అన్నా తీసుకొని, అగ్గిపుల్లైనా పర్లేదు, దాంతో తీసుకొని మంచిగా అమ్మవారి కళ్ళు ఇట్లా మోహం వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. మనము స్వస్తిక్ లేదంటే ఓం ఏదైనా డ్రా చేసుకోవచ్చు. రకరకాలు మన ఐడియాస్ని బట్టి ఎట్లయినా చేసుకోవచ్చు అండి. సో నేనైతే అమ్మవారి మొహాన్ని వేద్దామని అనుకుంటున్నా. సో ఇట్లా మనకు కావాల్సిన షేప్లో, కావాల్సిన సైజులో మంచిగా ఇట్లా గీసుకున్న తర్వాత దాంట్లోకి మనం కుంకుమ, కాటుక అట్లా ఎట్లా కావాలంటే అట్లా మన ఐడియాస్ని బట్టి డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో తెలంగాణ స్పెషల్ కదా బోనాల పండుగ అయితే. రకరకాల కళలన్నీ బోనం మీద చేస్తూ ఉంటారు మన లేడీస్ అయితే. చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇట్లా. మొత్తం ఇట్లా కుంకుమతోటి, కాటుకతోటి మంచిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ గ్యాప్లో కుంకుమ అద్దితే చాలా బాగా అతుక్కుంటుంది, ఊడిపోకుండా ఉంటుంది అనమాట. ఇంకా నేను ముక్కు పుడకకి పెడుతున్న కుంకుమ అయితే ఇట్లా రకరకాలుగా మనకు నచ్చినట్టు డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మెరుపు కూడా పెట్టుకోవచ్చు, చెంకి అంటారు కదా, దాన్ని కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏవి అవైలబుల్ ఉంటే వాటితో రకరకాల డెకరేషన్ అయితే చేసుకోవచ్చు.
గీ కంచుడు అన్ని ఇట్లా పూదించుకున్న తర్వాత ఇంకా బోనంలోకి ప్రసాదం అయితే పెట్టేసుకోవాలి. కొంతమంది పసుపన్నం వండుతారు, కొంతమంది బెల్లం అన్నం వండుతారు. ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు ఫస్ట్ నుంచి ఎట్లా చేసుకుంటే అట్లా అనమాట. నేనైతే బెల్లం అన్నమే చేస్తా ప్రతిసారి. బెల్లము పాలు పోసి పెరిగేసేస్తా దాంట్లో పైనుండి. చాలామంది పసుపన్నం వండుకుంటారు అనమాట. అమ్మవారికి ఎట్లా ఫస్ట్ నుంచి మనం పెడితే అట్లనే పెట్టాలి. తర్వాత కంకణం కట్టి పూలు కట్టి ఇంకా వేపాకులు మెయిన్ కదా పోషమ్మకి చేయడం అంటే. ఎల్లమ్మకి కానీ పోషమ్మకి కానీ గ్రామ దేవతలకు ఎవరికైనా వేపాకు, బెల్లం శాఖ, పెరుగు, కళ్ళు ఇవన్నీ ఇంపార్టెంట్. సో అట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా బోనం అయితే రెడీ అయిపోయినట్లే. గండదీపం అండి ఇది. గండదీపం పెట్టేటప్పుడు ఒత్తిలాగా చేసుకొని మంచిగా దొడ్డుగా చేసుకుంటే ఎక్కువసేపు దీపం వెలుగుతుంటుంది. దీపం వెలిగే దాంట్లో కొన్ని బియ్యం గింజలు వేసుకోవాలి మనం. నూనెలో వేసుకుంటే ఇంకా ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటుంది అన్నమాట, తొందరగా కొండెక్కకుండా. సో ఇట్లా ట్రై చేయండి. ఇదండి నా బోనం తయారీ విధానము. తెలంగాణ స్పెషల్, బోనాల స్పెషల్ అన్నమాట ఇది. కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే ఐడియా ఉంటుంది కదా అని నాకు తోసినట్టు నేను చేసి చెప్పినా అండి మీకు. దేవుడికి చేసేది ఏదైనా సరే అట్లనే చేయాలి, ఇట్లనే చేయాలని నేనైతే అనుకోనండి. నాకు ఎలా అనిపిస్తే ఆ క్షణంలో మనసుకి ఎట్లా నచ్చితే అట్లా చేసేస్తా అన్నమాట. అంతే, సింపుల్గా అయిపోతుంది. సో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటా, బాయ్ బాయ్.